హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం ఏప్రిల్ 10వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఏపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చాయి కదండి. క్వాలిఫై అయిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. మెయిన్స్కి బాగా ప్రిపేర్ అవ్వండి. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా అనేసి. అంటే ఇక్కడ మనం రూపాయి ఇంటర్నేషనలైజేషన్ గురించి మాట్లాడుతున్నాం. ఏంటి ఇంటర్నేషనలైజేషన్ లేదా అంతర్జాతీయకరణ అంటే మన లోకల్ కరెన్సీని క్రాస్ బార్డర్ ట్రాన్సాక్షన్స్కి మనం వాడుకోవటం. క్రాస్ బార్డర్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇంపోర్ట్, అలాగే ఎక్స్పోర్ట్స్, వాటికి సంబంధించినటువంటి ట్రేడ్ అన్నటువంటిది ఈ కరెన్సీలో జరగటం. లోకల్ కరెన్సీ ఫర్ ఎగ్జాంపుల్ మనదైతే కనుక రూపీలో జరగటం. మరి రూపాయి అసలు అంతర్జాతీయకరణ అవ్వలేదా అంటే అయింది. 1950s నుంచే కూడా మనం వేరే దేశాలతో రూపీస్లో ట్రాన్సాక్షన్స్ జరుపుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ యూఏఈ కావచ్చు, కువైట్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి బహ్రెయిన్ కావచ్చు, అలాగే ఒమన్ కావచ్చు, ఖతార్ కావచ్చు, వీటిలో మనం ఇల్లీగల్ టెండర్గా రూపీని వాడుతున్నాం. కానీ 1966లో ఇండియా కరెన్సీ అన్నటువంటిది అక్కడ డీవాల్యుయేషన్ అన్నటువంటిది జరిగింది. దాంతో ఏమైంది, ఆయా దేశాలు ఇండియన్ రూపీ మీద డిపెండ్ అవ్వటం తగ్గించేశాయి. అయితే ఇక్కడ మనకేం తెలియాలి, బెనిఫిట్స్ ఏంటి, మన రూపీని ఇంటర్నేషనలైజ్ చేయడం ద్వారా బెనిఫిట్స్ ఏంటి, అలాగే ఛాలెంజెస్, సవాళ్ళు ఏమేమి ఉన్నాయి అన్నటువంటిది మనకి తెలియాలి. మరి ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి మన రూపీని కనుక అంతర్జాతీయకరణ చేస్తే? ఒకటి, మన కరెన్సీ వాల్యూ అన్నటువంటిది పెరుగుతుంది, అప్రిషియేట్ అవుతుంది, అవునా? దాని ద్వారా ఏమవుతుంది, కన్వీనియన్స్ అన్నటువంటిది పెరుగుతుంది, ట్రాన్సాక్షన్ కాస్ట్ అన్నటువంటిది తగ్గుతుంది. అలాగే ఎక్స్చేంజ్ రేట్స్లో ఏదైతే వోలటైలిటీ అన్నటువంటిది ఉంటుందో ఆ వోలటైలిటీని తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. అంటే ఒక కరెన్సీని కనుక మనం ఇంటర్నేషనలైజ్ చేసామనుకోండి, దాని ఎక్స్చేంజ్ రేట్ అన్నటువంటిది స్టెబిలైజ్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉంటాయి. కరెన్సీ యొక్క డిమాండ్ అన్నటువంటిది గ్లోబల్ మార్కెట్లో పెరుగుతుంది కాబట్టి వోలటైలిటీని తగ్గించవచ్చు. అలాగే మనకి ఇక్కడ జాగ్రఫికల్, పొలిటికల్, ఫర్ ఎగ్జాంపుల్ జియో పొలిటికల్ అంటాం. జియో పొలిటికల్ అడ్వాంటేజెస్ అన్నటువంటివి కూడా ఉన్నాయి. ఏంటి, రూపీని ఇంటర్నేషనలైజ్ చేస్తే అది మన ఇండియా జియో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ని పెరుగుతుంది. మన దేశం వేరే దేశాలతో ఎకనామిక్ సంబంధాలు ఏవైతే ఉంటాయో వాటిని స్ట్రెంగ్తెన్ చేసుకోవటానికి, వేరే దేశాలతో బైలెటరల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ అనేవి మనకు జరుగుతుంటాయి కదా, వాటిని మరింతగా పెంపొందించుకోవటానికి, వేరే దేశాలతో దౌత్య సంబంధాలు, డిప్లొమాటిక్ రిలేషన్స్ని పెంచుకోవటానికి ఉపయోగపడుతుంది. మరి ఛాలెంజెస్ ఏమేమి ఉన్నాయి అంతర్జాతీయకరణ చేయాలి అంటే? ఒకటి, ఇంటర్నేషనల్గా మన రూపీకి డిమాండ్ అన్నటువంటిది చాలా తక్కువగా ఉంది. రెండవది వచ్చేసరికి రూపీ కన్వర్టబిలిటీ ఏదైతే ఉంటుందో, అంటే వేరే దేశాల కరెన్సీతో మనది కన్వర్టబిలిటీ ఉండాలి కదా, ఆ కన్వర్టబిలిటీ కన్సర్న్స్ కూడా చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ రూపీ అన్నటువంటిది ఫుల్లీ కన్వర్టబుల్ కాదు. అంటే కన్వర్షన్ చేయాలి అనుకుంటే క్యాపిటల్ ట్రాన్సాక్షన్స్కి వాటి మీద చాలా రెస్ట్రిక్షన్స్ అనేవి ఉన్నాయి. దానివల్ల ఇంటర్నేషనల్ ట్రేడ్లోను, ఫినాన్స్లోను మన రూపీని పెద్దగా వాడట్లేదు. పోనీ వాడదామనుకున్న లోపు డిమానిటైజేషన్ అనేసి తీసుకొచ్చారు. డిమానిటైజేషన్ దానివల్ల 2016లో కదా ఇది తీసుకొచ్చింది. దానివల్ల ఏమైంది, ఆ 2016లో డిమానిటైజేషన్ తీసుకురావటం, ఎక్కువ నోట్స్ అవైలబుల్గా లేకపోవటం, విత్డ్రా చేసుకోవటం, రీసెంట్గా మనం చూస్తే 2000 నోట్లని విత్డ్రా చేసుకోవటం, దీనివల్ల రూపీ మీద కాన్ఫిడెన్స్ అనేది తగ్గింది. ఫర్ ఎగ్జాంపుల్ మన నైబరింగ్ కంట్రీస్ అయినటువంటి భూటాన్, నేపాల్, వీటన్నిటికీ కూడా రూపీ మీద కొంచెం కాన్ఫిడెన్స్ అన్నటువంటి తగ్గింది. దాంతో ఈ డిమానిటైజేషన్ ఇంపాక్ట్ వల్ల కూడా రూపీ ఇంటర్నేషనలైజేషన్ అన్నటువంటిది కష్టంగా ఉంది. అలాగే ట్రేడ్ చేసుకున్నాం అనుకోండి, వాటిలో ఏవైనా ఇష్యూస్ వచ్చినప్పుడు ఆ ట్రేడ్ సెటిల్మెంట్లో కూడా రూపీ యొక్క వాల్యూ అన్నటువంటిది మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రష్యా అన్నటువంటిది మన భారతదేశంతో రూపీస్లో ట్రేడ్ చేసుకోవాలనుకుంటే ఆ నెగోషియేషన్స్ చాలా తక్కువగా ఉన్నాయి. అలాగే మన కరెన్సీలో డిప్రిసియేషన్ కన్సర్న్స్ అనేవి ఉన్నాయి. ట్రేడర్స్లో సరైనటువంటి అవేర్నెస్ అన్నటువంటిది లేదు. సో వీటన్నింటి వల్ల కూడా మన రూపాయి అంతర్జాతీయకరణ అవ్వడంలో చాలా సవాళ్ళు అనేటటువంటివి మనం ఎదురవుతూ ఉన్నాయి. కాబట్టి ఏం చేయాలి, ట్రేడ్ సెటిల్మెంట్ అన్నటువంటిది జరపాలి. అలాగే మనకి ఓస్ట్రో రూపీ అకౌంట్స్ అనేసి ఉంటాయి. వేరే దేశాలు ఇక్కడ ఓస్ట్రో అకౌంట్స్ అనేసి ఓపెన్ చేస్తే వాళ్ళు కరెన్సీ మన ఇండియన్ రూపీస్లో, మన ఇండియన్ కరెన్సీలో ట్రేడ్ జరపచ్చు. ఇది కాకుండా మనకి ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ని కూడా ఆర్బీఐ అన్నటువంటిది రూపీస్లో తీసుకొచ్చింది. వాటిని మసాలా బాండ్స్ అని కూడా అంటాం, మసాలా బాండ్స్ అనేసి. అలాగే రూపీకి సంబంధించి ఇంటర్నేషనల్ ట్రేడ్ సెటిల్మెంట్ అన్నటువంటి దాన్ని కూడా ఆర్బీఐ ఒక సర్క్యులర్ ఇష్యూ చేసిందనమాట. సో ఇవన్నీ మన రూపీని ఇంటర్నేషనలైజేషన్, అంతర్జాతీయకరణ చేయడానికి తీసుకున్నటువంటి స్టెప్స్. మరి రూపాయి అనేది అంతర్జాతీయకరణ అవుతుందా అంటే
అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన భారతదేశం యూపీఐ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అనేసి దీన్ని 2016లో తీసుకొచ్చింది. ఇప్పటికే చాలా దేశాల్లో ఈ యూపీఐని వాడి ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉన్నాము. అవునా? మనం చూస్తే రీసెంట్గా సింగపూర్కి సంబంధించిన పే నౌతో కలిసి యూపీఐ అన్నటువంటిది అనుసంధానమయ్యి అక్కడ ట్రాన్సాక్షన్స్ చేయడానికి మనము డీల్ కుదుర్చుకున్నాం. అంటే ఇక్కడ ఒకటి గమనించాలి, మన రూపాయి బలపడాలి, ద్రవ్యోల్బణం అన్నటువంటిది అదుపులో ఉండాలి, మన బ్యాంకుల్లో నిరర్ధక ఆస్తులు అనేవి తగ్గాలి. వీటన్నింటి వల్ల రూపాయి అన్నటువంటిది బలపడి అప్పుడు అంతర్జాతీయ కరెన్సీగా అది ఎదగటానికి దోహదపడుతుంది. కాబట్టి ఈ చర్యలన్నీ తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేసి ఈ ఆర్టికల్. నెక్స్ట్ చూడండి, ఇజ్రాయెల్ హమాస్ ఘర్షణకి సంబంధించి మనము ఎప్పటి నుంచో ఇది న్యూస్లో చదువుకుంటూనే ఉన్నాం. ఇక్కడ మానవతా సంక్షోభాన్ని ఈ ఘర్షణతో మేము ఆమోదించలేము అన్నట్టుగా ఐక్యరాజ్య సమితిలో మన భారతదేశం చెప్తోంది. అయితే ఇక్కడ మనకి ఏం తెలియాలి, ఒకటి మ్యాప్ అన్నటువంటిది తెలియాలి. ఇజ్రాయెల్ హమాస్ అంటున్నాం అంటే గాజా స్ట్రిప్కి సంబంధించి మ్యాప్, చుట్టుపక్కల ఏ ఏ దేశాలు ఉన్నాయి, ఏ ఏ దేశాలతో బార్డర్ని పంచుకుంటూ ఉన్నాయి, ఏ ఏ దేశాలతో పంచుకోవట్లేదు అన్నటువంటిది ఒక్కసారి క్లియర్గా చూసుకోవాలి. దీనికి సంబంధించి క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి. అలాగే రెండవది యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్సెస్. యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్సెస్. యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్సెస్లో మన భారతదేశ పాత్ర అన్నటువంటిది చాలా ఉంది. ఇది ఎందుకని చెప్తున్నాను అంటే రీసెంట్గా యుఎన్ఎస్సిలో రిఫార్మ్స్ కావాలి అన్నట్టుగా మన భారతదేశం డిమాండ్ చేస్తోంది. ఎందుకు యుఎన్ఎస్సిలో రిఫార్మ్స్ కావాలంటోంది? ఇందులో 5 కంట్రీస్ మాత్రమే పర్మనెంట్ కంట్రీస్గా ఉన్నాయి. మిగతా కంట్రీస్ అన్నీ ఇంకో 10 ఏమో నాన్ పర్మనెంట్ కంట్రీస్గా ఉన్నాయి. కానీ వాటిలో చాలా ఇంపార్టెంట్ కంట్రీస్ కూడా ఉన్నాయి. మరి వాటికి పర్మనెంట్ మెంబర్షిప్ కావాలి అన్నట్టుగా G4 గ్రూప్ ఆఫ్ 4 కంట్రీస్ డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఇందులో ఒకటి వచ్చేసరికి మన భారతదేశం. మరి మిగతా 3 దేశాలేంటి? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. అయితే ఈ G4 కంట్రీస్ కూడా ఇందులో పర్మనెంట్ మెంబర్షిప్ కావాలి అనేసి. అందులో మన భారతదేశం ఎందుకు కావాలంటోంది పర్మనెంట్ మెంబర్షిప్ని అంటే, ఒకటి పాపులేషన్ పరంగా చూసుకుంటే మన భారతదేశం ప్రపంచంలోనే అత్యంత పాపులేటెడ్ కంట్రీ. రెండవది వచ్చేసరికి జీడిపి పరంగా చూసుకుంటే మనది 5th లార్జెస్ట్ ఎకానమీ ఇప్పుడు. అవునా? 5th లార్జెస్ట్ ఎకానమీ. అంతేకాదు ప్రపంచంలోనే లార్జెస్ట్ డెమోక్రసీ మనది. అంతేకాదు యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్సెస్లో కూడా మన భారతదేశ పాత్ర అన్నటువంటిది చాలా ఎక్కువగా ఉంది. సో వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని మా భారతదేశానికి ఇలా పర్మనెంట్ మెంబర్షిప్ ఉండటం అనేది మా యొక్క హక్కు అన్నట్టుగా మన భారతదేశం అడుగుతూ వస్తుంది. సో దీనికి సంబంధించి మనకి తెలియాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన దేశవ్యాప్తంగా కాలుష్యం, పొల్యూషన్ అన్నటువంటిది పెరుగుతుంది. అది వాయు కాలుష్యం కావచ్చు, జల కాలుష్యం కావచ్చు, భూమి కాలుష్యం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ కాలుష్యం పెరుగుతోంది, ప్లాస్టిక్ వ్యర్థాలు అనేవి పెరుగుతున్నాయి. మరి వీటి నేపథ్యంలోనే పొల్యూషన్ని కంట్రోల్ చేయాలి అన్నట్టుగా సెంట్రల్ లెవెల్లోనేమో సిపిసిబి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అన్నటువంటిది ఉంది. అదే స్టేట్ లెవెల్లోకి వచ్చేసరికి స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ అన్నటువంటివి ఉన్నాయి. మరి ఇవి సరిగ్గా పనిచేయట్లేదన్నట్టుగా రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. మనకి ఈ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ని ఇటు వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1974, అలాగే ఎయిర్కి సంబంధించి ఎయిర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1981 వీటి కింద ఈ కంట్రోల్ బోర్డ్స్ని ఏర్పాటు చేశారు. ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ని కూడా ఇందులో ఎక్స్పాండ్ చేశారనమాట. అయితే ఇక్కడ ఏంటి అంటే ఇవి వాటి యొక్క కెపాసిటీ మేరకి పని చేయలేకపోతూ ఉన్నాయి. మనం చూస్తే ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ ఇండికేటర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ క్వాలిటీ కావచ్చు, వాటర్ క్వాలిటీ కావచ్చు, ఇవన్నీ మన దేశంలో చాలా ప్రాంతాల్లో తగ్గుముఖం పడుతున్నాయి. క్వాలిటీ అన్నటువంటి తగ్గుతోంది. మరి అలాంటి నేపథ్యంలో ఇవి వీటి యొక్క బాధ్యతల్ని సరిగ్గా నిర్వహించాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎలాగా వీటి రోల్ అన్నటువంటిది ఉంది అంటే, ఒకటి ఇవి సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోతూ ఉన్నాయి. పూర్ పర్ఫార్మెన్స్ అనేసి మనం చెప్పచ్చు. ఇక్కడ చాలా రిపోర్ట్స్ రీసెంట్గా చెప్తున్నాయి, ఇంక్లూడింగ్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, అలాగే గవర్నమెంట్ కమిటీస్ కూడా ఏమన్నాయి, ఈ ఎస్పీసీబీస్ అన్నటువంటివి అంటే స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సరిగ్గా పనిచేయట్లేదు. రెండవది వీటి యొక్క కంపోజిషన్ అనమాట, అంటే సభ్యులు ఎవరైతే ఉంటారో ఆ సభ్యుల్లో కూడా ఎక్స్పర్ట్స్ని సరిగ్గా ఉంచట్లేదు. చాలా వాటిలో ఎక్స్పర్ట్స్ లేరు. సో డే టు డే ఫంక్షనింగ్కి సంబంధించి వాళ్ళ డెసిషన్స్, పాలసీ గైడ్లైన్స్ వీటన్నింటిలోనూ సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఆ క్రూషియల్ ఎక్స్పర్టైజ్ అన్నటువంటిది ఇక్కడ చాలా రాష్ట్రాల్లో మిస్ అవుతుంది. అలాగే ఇంకొకటి ఏమవుతుందంటే, కేవలం ఒక 10 రాష్ట్రాల్లో మాత్రమే 50%కి పైగా బోర్డు మెంబర్స్ అక్కడ
పొటెన్షియల్ పొల్యూటర్స్ ఏమేమి ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ అథారిటీస్ ఎలా ఉన్నాయి, ఇండస్ట్రీస్ ఎలా ఉంది, పబ్లిక్ సెక్టార్ కార్పొరేషన్స్ ఎలా ఉన్నాయి, వీటన్నింటి గురించి చూసుకుంటున్నాయి. అంటే ఇక్కడ రెగ్యులేటరీ మెజర్స్ తీసుకోవాలి, అవునా? అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే చాలా కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నటువంటిది వస్తుంది. ఈ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ వాటి యొక్క స్టాట్యుటరీ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సరిగ్గా మీట్ అవ్వలేకపోతూ ఉన్నాయి. ఆ రిక్వైర్మెంట్స్ అనేవి కేవలం 7% మాత్రమే ఆ బోర్డ్ మెంబర్స్కి ఉన్నాయి అంటే మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు లీడర్షిప్ సరిగ్గా లేదు, వాళ్ళ యొక్క టెన్యూర్ అన్నటువంటిది ఇంకొక సమస్యగా ఉంది. అలాగే అంటే ఇక్కడ గమనించాలి, చాలా రోల్స్కి సంబంధించి చాలా షార్ట్ టెన్యూర్ అన్నటువంటిది వీళ్ళకు ఉంటుంది. అంటే వాళ్ళు వచ్చి వెళ్ళిపోయేలోపు కనీసం ఆ సంస్థ యొక్క మ్యాండేట్ ఏంటి అని తెలుసుకునే టైం కూడా వాళ్ళకి ఇవ్వట్లేదు. అంతా షార్ట్ టెన్యూర్ ఉంది అంటే దానివల్ల వర్క్ ఎఫిషియన్సీ అనేటటువంటిది ఉండదు. లేదు, తక్కువ అక్కడ స్టాఫ్ అనే వాళ్ళు ఉన్నారు, అండర్ స్టాఫింగ్ అంటాము. సో అండర్ స్టాఫింగ్ ఉండటం వల్ల కూడా మనం చూస్తే వేకెన్సీ ఎక్కువగా ఉంది, దాంతో పనులు అనేటటువంటివి కూడా అంతే లేట్గా జరుగుతున్నాయి. పోనీ ఇవన్నీ జరుగుతున్నాయి అనుకుంటే సరైనటువంటి స్క్రూటినీ లేదు. ఎంతవరకు మీరు చూస్తున్నారు, ఎంతవరకు జరుగుతోంది, వీటికి సంబంధించిన స్క్రూటినీ ఏది లేదు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ లీడర్షిప్ అలాగే హ్యూమన్ రిసోర్సెస్ అన్నటువంటివి అందజేయాలి. అలాగే వాళ్ళ పే స్ట్రక్చర్ సరిగ్గా ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకి ఇవ్వాలి, ఎక్స్పర్ట్స్ అన్నటువంటి వాళ్ళు ఉండాలి, వాళ్ళకు ఫిక్స్డ్ టెన్యూర్ అనేది ఉండాలి, అలాగే ఎఫెక్టివ్ ఫంక్షనింగ్ ఉండాలి. అంటే ఆ కంపోజిషన్లో కొంచెం రిడక్షన్ అన్నటువంటిది ఉండాలి. అంతేనా? ఇదిగో కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళు మిగతా వాళ్ళ చేత పని చేపిస్తారు అన్నట్టుగా ఉండాలి. సో ఇక్కడ పొల్యూషన్ అన్నటువంటిది కంట్రోల్ అవ్వాలి అంటే కాలుష్య మండళ్ళని కూడా అలాగే కంట్రోల్లో ఉంచాలి, నియంత్రణ అన్నటువంటిది ఉండాలి అన్నట్టుగా ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. చంద్రయాన్ 3 ప్రయోగాన్ని రీసెంట్గా మన ఇస్రో విజయవంతంగా నిర్వహించింది, అవునా? ఈ చంద్రయాన్ 3 అన్నటువంటిది మన 3rd లూనార్ మిషన్, అలాగే మూన్ సర్ఫేస్ మీద సాఫ్ట్ ల్యాండింగ్ చేయడానికి మనం ఇచ్చినటువంటి 2nd అటెంప్ట్ ఇది. ఆల్రెడీ చంద్రయాన్ 2లో మనం ఫస్ట్ అటెంప్ట్ చేసాం. మరి చంద్రయాన్ 3 అంటున్నాం. ఈ చంద్రయాన్ 3 యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే, ఒకటి సేఫ్ అలాగే సాఫ్ట్ ల్యాండింగ్ అనేది లూనార్ సర్ఫేస్ మీద జరగటం. రెండవది అక్కడ రోవర్ అన్నటువంటిది మూన్ మీదకి వెళ్ళి అక్కడ ఇన్సిటు సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేయటం. ఇందులో భాగంగా మనం మొత్తం 3 మాడ్యూల్స్ని పంపించాము, అవునా? ఏంటి ఆ 3 మాడ్యూల్స్? ఒకటి వచ్చేసరికి ప్రొపల్షన్ మాడ్యూల్ అన్నటువంటిది, 2 ల్యాండర్ మాడ్యూల్, అందులోపల రోవర్ మాడ్యూల్ అనేసి మొత్తం 3 మాడ్యూల్స్ని పంపించాము. ఇందులో ప్రొపల్షన్ మాడ్యూల్ ఏదైతే ఉందో ఇందులోకి వచ్చేసరికి షేప్ అంటాం. షేప్ అంటే ఏంటి? స్పెక్ట్రో పొలారిమెట్రీ ఆఫ్ హ్యాబిటబుల్ ప్లానెట్ ఎర్త్ అంటాము. ఈ పేలోడ్ ఉంటుంది. ఇది మూన్కి సంబంధించి అక్కడ ఈ స్పెక్ట్రల్ అలాగే పోలారిమెట్రిక్ మెజర్మెంట్స్ అనేవి తీసుకోవటం జరుగుతుంది. అలాగే ల్యాండర్ మాడ్యూల్, దీని మీద చాస్టే అంటే చంద్ర సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్పెరిమెంట్ అంటాం. ఇది కాకుండా మనకి ILSA ఇన్స్ట్రుమెంట్ ఫర్ లూనార్ సిస్మిక్ యాక్టివిటీ అనేసి, అలాగే లాంగ్మ్యూర్ ప్రోబ్ అన్నటువంటిది LP అన్నటువంటిది, అలాగే లేజర్ రెట్రో రిఫ్లెక్టర్ యారే అనేసి, వీటన్నింటినీ కూడా దీని మీదకి ప్రయోగించడం జరిగింది ల్యాండర్ ద్వారా. దాని ద్వారా కూడా మనకి చాలా విషయాలు తెలిసాయి. అలాగే రోవర్ ద్వారా కనుక మనం చూసుకుంటే APXS అంటాం, అంటే ఆల్ఫా పార్టికల్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ అనేసి, అలాగే లిబ్స్ అనేసి లేజర్ ఇండక్షన్ బ్రేక్డౌన్ స్పెక్ట్రోమెట్రీ అనేసి. వీటి ద్వారా ఏంటి అంటే ఆ చంద్రుడి యొక్క కొంచెం ప్లేస్లో ఆ ఎలిమెంటల్ కంపోజిషన్ ఎలా ఉంది అన్నట్టుగా రోవర్ మాడ్యూల్ అన్నటువంటిది పరీక్షిస్తుంది. మరి మేజర్ ఫైండింగ్స్ ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి చాస్టే అన్నటువంటిది ఏమో లూనార్ సర్ఫేస్ టెంపరేచర్ అన్నటువంటిది ఎలా ఉంది అన్నట్టుగా చూసింది. అలాగే లూనార్ సర్ఫేస్ ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయి అన్నట్టుగా రోవర్ అన్నటువంటిది చెప్పటం జరిగింది, అవునా? మరి వీటన్నింటి నేపథ్యంలో ఇప్పుడు చంద్రయాన్ 4ని అభివృద్ధి చేస్తోంది ఇస్రో. దానికి సంబంధించినటువంటిదే ఈ ఆర్టికల్. అలాగే ఇక్కడ గమనిస్తే చంద్రయాన్ 3 బృందం ఏదైతే ఉందో దానికి ఒక అవార్డు అనేది వచ్చింది. జాన్ ఎల్ జాక్ స్విగర్ట్ జూనియర్ అన్నటువంటి అవార్డు అనేది లభించింది 2024కి సంబంధించి. ఇస్రో తరపున భారత కాన్సుల్ జనరల్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. వీవీప్యాట్ స్లిప్పుల తనిఖీ కేసు అన్నటువంటిది సుప్రీంకోర్టు 16వ తేదీన విచారణ జరపబోతోంది అన్నట్టుగా ఈ ఆర్టికల్. మరి ఈ నేపథ్యంలో మనకు అసలు వీవీప్యాట్ మిషన్స్ అంటే ఏంటి? వీవీప్యాట్ అంటాం అంటే ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ అనేసి. ఇది ఏంటి అంటే ఒక చిన్న వెరిఫికేషన్ ప్రింటర్ మిషన్ అనమాట. దీనిని ఈవీఎంస్కి మనం అటాచ్ చేస్తాం. ఈవీఎం అంటే ఏంటి? ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ అనేసి. దీని ద్వారా ఓట్స్ అన్నటువంటివి యాక్యురేట్గా రికార్డ్ అవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది. ఆ
ఓట్ ఏవైతే యాక్యురేట్గా మనము వేస్తామో వాటిని చూసుకోవటానికి, అంటే ఇది సరిగ్గా రికార్డ్ అయ్యి ఓటర్స్ మళ్ళీ వెరిఫై చేసుకోవటానికి ఉపయోగించే సాధనమే వీవీప్యాట్ అన్నటువంటిది. అంటే ఇక్కడేంటి, ఓటరు ఈవీఎం మీద బటన్ ప్రెస్ చేయగానే వీవీప్యాట్ మిషన్ అన్నటువంటిది ఆ స్లిప్ని ప్రింట్ చేస్తుందన్నమాట. అంటే దాని మీద నేము, ఆ పార్టీ యొక్క సింబల్, ఎవరికి ఓటు వేసాము అన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఒక 7 సెకండ్స్లో నార్మల్గా ఇది వస్తుందన్నమాట. అయితే మనం వీవీప్యాట్ మిషన్స్ని ఇండియాలో 2014 లోక్సభ ఎలక్షన్స్లోనూ తీసుకొచ్చాం. ఎందుకని తీసుకొచ్చామంటే, ఒకటి ట్రాన్స్పరెన్సీని ఇంక్రీజ్ చేయాలి, ట్రాన్స్పరెన్సీ అన్నటువంటిది ఉండాలి. అలాగే ఈవీఎంస్ని ట్యాంపర్ చేస్తాం, ఇలాగ చాలా డౌట్స్ ఉన్నాయి కదా, ఆ డౌట్స్ని ఎలిమినేట్ చేయడానికి ఇదిగో ఈ వీవీప్యాట్ మిషన్ని మనం ఇంప్లిమెంట్ చేసాం. అయితే ఇక్కడ ఏంటి, ఓన్లీ పోలింగ్ ఆఫీసర్స్కి మాత్రమే వీవీప్యాట్ మిషన్స్కి యాక్సెస్ అన్నటువంటిది ఉంటుంది. సో ఈసీఐ ప్రకారం ఈవీఎంస్, వీవీప్యాట్స్ అనేవి సపరేట్ ఎంటిటీస్ కాబట్టి వీటిని ఏ నెట్వర్క్కి కూడా కనెక్ట్ చేసి ఉంచరు. కానీ ఇక్కడ చాలా ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు అన్ని బెనిఫిట్సే ఉంటే సుప్రీంకోర్టులో కేసు ఎందుకు వెళ్తుంది? ఛాలెంజెస్ ఉన్నాయనే కదా. సో ఏమేమి ఛాలెంజెస్ ఉన్నాయంటే, టెక్నికల్ మాల్ ఫంక్షన్స్ అనేవి జరుగుతాయేమో, అంటే ప్రైమరీ కన్సర్న్ ఇదే అనమాట. మాల్ ఫంక్షన్స్ జరిగితే ఎలాగా, దానివల్ల ప్రింటింగ్ అనేటటువంటిది అక్యురేట్గా జరగకపోవటం, లేదా అసలు ప్రింటింగ్ అన్నటువంటిదే కాకపోవటం, ఇలాంటివన్నీ ఇన్స్టెన్సెస్ ఉన్నాయి కాబట్టి దీని మీద క్వశ్చన్ అనేది వచ్చింది. రెండవది వచ్చేసరికి ఈ పేపర్ ట్రయల్స్ ఏవైతే ఉన్నాయో ఆ పేపర్ ట్రయల్స్ యొక్క వెరిఫికేషన్ అన్నటువంటిది ఒక ప్రాబ్లంగానే ఉంది. అంటే వివిప్యాట్ మిషన్స్ ద్వారా జనరేట్ అయ్యేటటువంటి ఈ పేపర్ ట్రయల్స్ యొక్క వెరిఫికేషన్ కూడా ఇంకొక ఛాలెంజ్గానే ఉంది. ఎందుకు అంటే, ఇప్పుడు మనకి మిషన్స్ ఏం చేస్తాయి, ఈ ఓట్ మనం వేసిన తర్వాత దానికి సంబంధించి పేపర్ అనేటటువంటిది పబ్లిష్ అవుతుంది, అవునా? మరి ఇది నిజంగానే వెరిఫై చేసినటువంటిదేనా, దానికి సంబంధించి రికార్డు ఉందా? సో పేపర్ రికార్డ్స్కి ఎలక్ట్రానిక్ రికార్డ్స్కి మధ్య ఇక్కడ డిస్క్రిపెన్సీ అన్నటువంటిది వస్తుంది. మూడవది వచ్చేసరికి ఓటర్ కాన్ఫిడెన్స్ అన్నటువంటిది. సో దీనికి సంబంధించి ఓటర్ కాన్ఫిడెన్స్ ఎలా ఉంది అన్నటువంటిదే మనకి ఇంపార్టెంట్. మనం చూస్తే 2013లో సుబ్రహ్మణ్యన్ స్వామి వర్సెస్ ఈసీఐ కేసులో ఈ వీవీప్యాట్స్ అన్నటువంటివి ఇండిస్పెన్సిబుల్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్కి అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఏంటి అంటే, మనకి ఎలక్షన్స్లో యాక్యురసీ ఉండాలి, ఫెయిర్నెస్ అన్నటువంటిది ఉండాలి. సో ఇక్కడ కొన్నిసార్లు ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ అన్నటువంటిది ఉండట్లేదు అన్నట్టుగా దీని మీద కేసు వేశారు. దానికి సంబంధించే విచారణ 16వ తేదీన జరగబోతోంది. నెక్స్ట్ చూడండి, బ్రిటన్ కరెన్సీ మీద ఇప్పటిదాకా రాణి ఎలిజబెత్ II పేరుతో నోట్లు అనేవి ముద్రిస్తూ ఉంటే 1960 నుంచి ఇప్పుడు దాన్ని మార్చారు. ఈ నోట్ల మీద ఇప్పటి నుంచి కింగ్ చార్లెస్ III యొక్క ఇమేజ్ అన్నటువంటిది ఉండబోతోంది. దానికి సంబంధించింది ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, మన దేశంలో ఎలక్ట్రిసిటీ, విద్యుత్ డిమాండ్ అన్నటువంటిది పెరుగుతోంది. ఎందుకని? వినియోగం అన్నటువంటిది పెరుగుతోంది కాబట్టి. మనము ఎక్కువ సోఫిస్టికేషన్ వైపు వెళ్తూ ఉన్నాము, లేదా జనాభా అన్నటువంటిది ఎక్కువ పెరుగుతోంది, దాంతో పవర్ కన్జంప్షన్ అన్నటువంటిది ఎక్కువగా పెరుగుతుంది. మరి పవర్ కన్జంప్షన్ ఎక్కువ పెరుగుతోంది అంటే పవర్ ప్రొడక్షన్ అన్నటువంటిది పెరగాలి. సో కొంచెం తక్కువగా ఉంటే డిమాండ్ అన్నటువంటిది పెరుగుతూనే వస్తుంది. అయితే ఇక్కడ ఏమైంది అంటే, ఇలా డిమాండ్ అనేది పెరుగుతోంది, దాంతో డిస్కంలు చెల్లించాల్సిన బకాయిలు పెరుగుతున్నాయి. డిమాండ్ పెరిగితే డిస్కంలు చెల్లించాల్సినటువంటి బకాయిలు ఎందుకు పెరుగుతూ ఉన్నాయి అంటే, ఇక్కడ గమనించండి. నార్మల్గా ఏమవుతుంది అంటే, మనము ఫర్ ఎగ్జాంపుల్ మన ఇన్స్టిట్యూట్ ఉంది, ఇక్కడ మనం కనెక్షన్ తీసుకుంటాం, విద్యుత్ కనెక్షన్. విద్యుత్ సరఫరా చేసేందుకు డిస్కమ్స్ ఏం చేస్తాయి? అసలు డిస్కమ్స్ అంటే ఏంటి చూడండి. డిస్కమ్ అంటే డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అన్నటువంటివి. ఇవి ఏం చేస్తాయి? పవర్ జనరేషన్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో, జనరేషన్ కంపెనీస్, జెన్కో అంటాం. ఆ జెన్కోల నుంచి పవర్ని కొనుగోలు చేసి ఇవి డిస్ట్రిబ్యూట్ చేసేటటువంటి కంపెనీలు. ఈ డిస్కమ్లు ఇలా జెన్కోల నుంచి పవర్ కొనుగోలు చేసి కరెంట్ సరఫరా చేస్తే అప్పుడు జెన్కో ఇదిగో డిస్కమ్స్కి ఇదిగో ఇంత బిల్ అయింది అన్నట్టుగా జెన్కో డిస్కమ్స్కి బిల్లు పంపిస్తుంది. అయితే ఈ డిస్కమ్స్ ఈ జెన్కోలకి 45 రోజుల లోపల పంపించాలన్నమాట. ఒకవేళ పంపించకపోతే వడ్డీతో సహా ఇంకొక 30 రోజులు అదనపు గడువు అనేది జెన్కో ఇస్తుంది. అప్పటికీ చెల్లించకపోతే అప్పుడు కేంద్ర విద్యుత్ శాఖ అన్నటువంటిది ఇందులో జోక్యం చేసుకుంటుంది. ఆ డిస్కంలకి కరెంటు సరఫరా మీద ఆంక్షలు అనేది పెడుతుంది. అయితే ఇప్పుడు ఏమవుతోంది అంటే, కొన్నిసార్లు రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యాలలో గనక ఈ డిస్కమ్స్ ఉంటే బకాయిల చెల్లింపు అనేది కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది. అయితే కొన్నిసార్లు ఏమవుతుంది, ఇదిగో రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలో ఉంది కాబట్టి సరఫరా నిలిపివేసే పరిస్థితి అనేది ఉండదు.
అంటే ఇక్కడ ఎన్టీపీసీకి చెల్లించకపోతే నోటీసులు జారీ చేసే చర్యలు తీసుకుంటుంది. కానీ జెన్కోలకి టైంలో బిల్లులు చెల్లించకపోతే విద్యుత్కు అవసరమైనటువంటి బొగ్గు కొనుగోలు చేసుకోవటానికి, ఇతర అవసరాలు అనేటటువంటివి తీర్చుకోలేక, వాటికి నిధులు అనేవి లేక ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అలా ఇప్పుడు మన 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించి చూడండి, డిస్కంల బకాయిలు 5,577 కోట్లున్నాయి. అందులో తెలంగాణ 2,499 కోట్లు కట్టాల్సి ఉంటే ఏపీ 3,078 కోట్ల రూపాయలు కట్టాల్సి ఉంది. ఈ డిస్కంల బకాయిలు అనేటటువంటివి పెరిగిపోతూ ఉన్నాయి అన్నటువంటి నేపథ్యంలోని ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, హురూన్ గ్లోబల్ యూనికార్న్ జాబితాకి సంబంధించి. ఇది 2023కి సంబంధించిన లిస్ట్ అనమాట. అంటే 2023లో ప్రపంచవ్యాప్తంగా యూనికార్న్ హోదాని పొందినటువంటి అంకురాలు స్టార్టప్స్ మొత్తం 171 ఉన్నాయన్నమాట. 171. అయితే యూనికార్న్ అంటున్నాం. ఏంటి యూనికార్న్ అంటే? యూనికార్న్ అంటే ఏ స్టార్టప్కి అయితే దాటి యొక్క విలువ అన్నటువంటిది 8,300 కోట్లు దాటి ఉంటుందో, అంటే $1 బిలియన్ దాటి ఉంటుందో, ఆ స్టార్టప్ని మనము యూనికార్న్ అనేసి పిలుస్తాము. అలాగా 2023లో మన భారతదేశానికి సంబంధించి యూనికార్న్ హోదా పొందినటువంటి అంకురాలు 67 ఉన్నాయి. 67తో మన భారతదేశం 2వ పొజిషన్లో నిలబడింది, ఓన్లీ 2023కి సంబంధించి. అందులో ఫస్ట్ పొజిషన్లోకి వచ్చేసరికి యుఎస్ఏ అన్నటువంటిది ఉంది. థర్డ్ పొజిషన్లోకి వచ్చేసరికి చైనా అన్నటువంటిది ఉంది. చైనా నుంచి 56 సంస్థలు యూనికార్న్ హోదాకు వచ్చాయన్నమాట. కానీ టోటల్గా చూసుకుంటే టోటల్ యూనికార్న్స్ ఉన్నటువంటి జాబితాలో మొదటి ప్లేస్లోకి వచ్చేసరికి యుఎస్ఏ అన్నటువంటిది ఉంది. యుఎస్ఏలో 703 యూనికార్న్స్ ఉన్నాయి. ఆ తర్వాత 2వ స్థానంలోకి వచ్చేసరికి చైనా అన్నటువంటిది ఉంది. చైనాలో 340 యూనికార్న్స్ ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, సియర్రా లియోన్ అన్నటువంటి దేశంలో ఎమర్జెన్సీ విధించారు ఆ దేశ అధ్యక్షుడు. ఎందుకని అంటే ప్రజలు మారక ద్రవ్యాలని ఎక్కువగా వాడుతున్నారు అన్నట్టుగా. సో మనకి దీనికి సంబంధించి న్యూస్ అడుగుతారా అంటే కాదు. మనకి ఒకవేళ అడిగితే సియర్రా లియోన్ యొక్క మ్యాప్ కూడా అడగకపోవచ్చు. ఇక్కడ ఏంటి అంటే చూడండి, అంతర్జాతీయ మారక ద్రవ్య నియంత్రణ మండలికి జగజిత్ పవాడియా ఈయన మళ్ళీ ఎన్నికయ్యారు. ఇదొక న్యూస్ ఇంపార్టెంట్. అలాగే మన భారతదేశంలో మారక ద్రవ్యాల నుంచి మనం బయటికి రావటానికి 2020లో ఒక ఇనిషియేటివ్ని స్టార్ట్ చేశారు. 2020 ఆగస్టు 15వ తేదీన. మరి ఏంటి ఆ క్యాంపెయిన్ అన్నటువంటిది? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇస్తారా? అలాగే ఇంకొక విషయం అండి, మన భారతదేశం ఏదైతే ఉందో, మన భారతదేశం ఒకసారి మ్యాప్ పరంగా కనుక చూసుకుంటే ఇక్కడేమో గోల్డెన్ క్రెసెంట్ అనేసి, ఇక్కడేమో గోల్డెన్ ట్రయాంగిల్ అనేసి, ఈ రెండింటి మధ్య ఉన్న ఇవన్నీ డ్రగ్స్కి సంబంధించినటువంటివి అనమాట. గోల్డెన్ ట్రయాంగిల్ అలాగే గోల్డెన్ క్రెసెంట్ అనేసి. సో వీటి మధ్య మన భారతదేశం ఉంది కాబట్టి మన భారతదేశం డ్రగ్స్కి సంబంధించి చాలా వల్నరబుల్. సో క్రెసెంట్ అంటే ఏ దేశాలు కవర్ అవుతున్నాయి, ట్రయాంగిల్ అంటే ఏ దేశాలు కవర్ అవుతూ ఉన్నాయి, ఇది కూడా ఎగ్జామ్లో మనల్ని అడిగే అవకాశం ఉంది కాబట్టి ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ చూడండి, భారత అగ్రశ్రేణి టెన్నిస్ సింగిల్స్ ఆటగాడైనటువంటి సుమిత్ నగాల్, ఈయన ఏటీపీ మాస్టర్స్ టూర్నీ ప్రధాన డ్రా సింగిల్స్లో ఒక మ్యాచ్ గెలిచినటువంటి మొట్టమొదటి భారత ప్లేయర్గా ఇతను నిలిచారు. నెక్స్ట్ చూడండి, ఐఏయు 24 గంటల ఓషియానియా అల్ట్రా రన్నింగ్ ఛాంపియన్షిప్లో భారతదేశమే టైటిల్ నెగ్గింది. ఇందులో వరుసగా 2వసారి మన భారతదేశం నిలిచింది. నెక్స్ట్ చూడండి, భారత్లో అసెంబుల్ చేసి పరీక్షించినటువంటి సబ్ మీటర్ ఆప్టికల్ ఉపగ్రహమైన TSAT-1A దీన్ని విజయవంతంగా అంతరిక్షంలోకి పంపించడం జరిగింది. స్పేస్ ఎక్స్ సంస్థకి చెందినటువంటి ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా దీన్ని స్పేస్లోకి చేరవేశారు. ఎక్కడి నుంచి ఈ ప్రయోగం జరిగింది అంటే అమెరికాలో ఫ్లోరిడాలో ఉన్న కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి. నెక్స్ట్ చూడండి, మదుపర్ల సంపదగా పరిగణించేటటువంటి BSEలో నమోదిత సంస్థల మొత్తం మార్కెట్ విలువ చరిత్రలో మొదటిసారిగా 400 లక్షల కోట్ల మైలురాయిని చేరింది. 2024 ఏప్రిల్ 8న చూడండి, 4.81 లక్షల కోట్ల డాలర్ల దగ్గర ఇది స్థిరపడింది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ సంపూర్ణ సూర్యగ్రహణం గురించి మాట్లాడుతున్నారు. అసలు సూర్యగ్రహణం అంటే ఏంటి, సంపూర్ణ సూర్యగ్రహణం అంటే ఏంటి? ఇక్కడ ఒకటి గమనించాలి, మనకి ఇక్కడ సోలార్ ఎక్లిప్స్ లూనార్ ఎక్లిప్స్ అనేసి 2 ఉంటాయి. అందులో ఇప్పుడు సోలార్ ఎక్లిప్స్ గురించి మాట్లాడుతున్నాం. సోలార్ ఎక్లిప్స్ అంటే ఇదిగో ఇక్కడ సూర్యుడు ఉన్నారు అనుకుంటే, సూర్యుడికి మరియు భూమికి అర్త్కి మధ్య మూన్ వస్తాడు. మూన్ వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇక్కడ సోలార్ ఎక్లిప్స్ అంటే ఏం లేదు, సూర్యుడు మనకు కనిపించడు కాసేపు.
సూర్యుడు భూమి మీద ఉన్న వాళ్ళకి కనిపించడు అంటే మధ్యలో ఏదో ఒక ఆబ్జెక్ట్ వచ్చి ఉండాలి, అది మూన్. అంతే ఇక్కడ. అంటే మూన్ ఇక్కడ అడ్డం వస్తాడు కాబట్టి ఇదిగో సూర్యుడు ఫర్ ఎగ్జాంపుల్ భూమి మీద ఇలా రేస్ వస్తాయి అనుకుంటే, ఇదిగో ఇక్కడ మూన్ అడ్డం వచ్చినప్పుడు ఇదిగో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏమవుతుందంటే ఎర్త్ మీద సూర్యుడు కనిపించడు, దాన్నే సూర్యగ్రహణం అంటాం. అదే మనకి లూనార్ ఎక్లిప్స్లోకి వచ్చేసరికి ఏమవుతుంది, ఇదిగో సూర్యుడు ఇలా ఉంటాడు, మధ్యలో భూమి ఇలా అడ్డం వస్తుంది, ఇక్కడ మూన్ ఉన్నప్పుడు లూనార్ ఎక్లిప్స్ అని ఎలా అంటాము చూడండి. సూర్యుడి యొక్క రేస్ ఏమో ఇలా అర్త్ మీద పడతాయి, ఇక్కడ మూన్ మీద పడవు. అప్పుడు ఏమవుతుంది, మూన్ యొక్క రిఫ్లెక్షన్ అనేది ఉండదు. ఇదిగో ఈ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళకి చంద్రుడు కనిపించడు. సో దాన్నే మనము లూనార్ ఎక్లిప్స్ అనేసి పిలుస్తూ ఉంటాము. అంటే ఇక్కడ ఫుల్ షాడో పార్షియల్ షాడో అనేసి ఉన్నా కూడా గుర్తుంచుకోవాలి. సోలార్ ఎక్లిప్స్ అంటే సూర్యుడికి మరియు అర్త్కి మధ్యలో మూన్ వస్తారు. లూనార్ ఎక్లిప్స్ అంటే సూర్యుడికి మరియు మూన్కి మధ్య అర్త్ రావటం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 16వ ఆర్థిక సంఘం సభ్యుడిగా మనోజ్ పాండా ఈయనని కేంద్రం నియమించడం జరిగింది. ఇప్పుడు 16వ ఆర్థిక సంఘాన్ని చూడండి 2023 డిసెంబర్ 31న ఏర్పాటు చేశారు. ఈ సంఘం రూపొందించేటటువంటి సిఫార్సులని 2025 అక్టోబర్ 31న అందుబాటులో ఉంచుతారు. ఇవి అమలయ్యేదేమో 2026 ఏప్రిల్ 1వ తేదీన. మరి ఈ సంఘం సిఫార్సుల యొక్క అమలు కాలం 5 సంవత్సరాలు 2026 నుంచి 2031 వరకు. మరి 16వ ఆర్థిక సంఘం అధ్యక్షుడిగా ప్రొఫెసర్ అరవింద్ పనగారియా ఈయన నియమితులయ్యారు. ఇందులో మొత్తం 4 సభ్యులు ఉంటారు. ఎవరెవరు అంటే చూడండి, అజయ్ నారాయణ్ ఝా అన్నటువంటి ఒక పర్సన్, అలాగే యానీ జార్జీ మాథ్యూ, వీళ్ళిద్దరు వచ్చేసరికి పూర్తికాల సభ్యులు. వీళ్ళు కాకుండా ఇదిగో డాక్టర్ నిరంజన్ రాజాధ్యక్ష, డాక్టర్ సౌమ్యకాంతి ఘోష్, వీళ్ళిద్దరూ కూడా పాక్షిక కాల సభ్యులుగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఏమైంది, ఇదిగో డాక్టర్ నిరంజన్ రాజాధ్యక్ష ఉన్నారు కదా, ఈ పర్సన్ నేను వ్యక్తిగత కారణాల వల్ల ఇలా కంటిన్యూ అవ్వలేకపోతున్నారని చెప్పినటువంటి నేపథ్యంలో నిరంజన్ రాజాధ్యక్ష ప్లేస్లో ఇప్పుడు మనోజ్ పాండా ఈయనని కేంద్రం నియమించటం జరిగింది. సో ఇక్కడ గమనించాలి ఇంకొకటి, 16వ ఆర్థిక సంఘం సెక్రటరీ చూడండి ఎవరు, రిత్విక్ రంజనామ్ పాండే. నేమ్స్ అడగచ్చు, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూడండి, మన భారతదేశంలో తొలి మహిళా పిచ్ క్యూరేటర్గా ఎవరు ఘనత సాధించారు అంటే జెసింతా కళ్యాణ్. నేమ్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూడండి, ప్యారిస్ ఒప్పందం ప్రకారం ఏ సంవత్సరం నాటికి కర్బన ఉద్గారాల తటస్థత అంటే జీరో నెట్ ఎమిషన్ సాధించాలన్న లక్ష్యంలో భాగంగా 2023 అక్టోబర్లో కేంద్ర ప్రభుత్వం గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ని రూపొందించింది. అంటే 2070 నాటికి మనం నెట్ జీరో న్యూట్రాలిటీని సాధించాలి అన్నట్టుగా లక్ష్యంగా పెట్టుకున్నాం. నెక్స్ట్ చూడండి, సరిహద్దు భద్రతా దళం BSF యొక్క తొలి స్నైపర్గా ఇటీవల రికార్డుకెక్కిన పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఎవరు అంటే సుమన్ కుమారి. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.